65 ఫీట్స్ ఉన్న ఈ శివ ఐడిల్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ శివ స్టాచ్యూ. ఎక్కడో కాదు, నమ్మ బెంగళూరులో ఉంది. ఇదే శివోహం శివ టెంపుల్. దీని ఎంట్రన్స్ అయితే చాలా యూనిక్గా ఒక శివలింగం లోపల నుంచి ఉంటుందన్నమాట. నార్మల్గా టెంపుల్స్ అంటే కొండల్లో, కేవ్స్లో ఉంటుంది. ఇదైతే చాలా యూనిక్గా మాల్ లోపల ఉంది. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఇస్తారు. ఒకటి 250, ఇంకోటి 500. మేమైతే 250 రూపీస్ టికెట్ తీసుకున్నాము. అక్కడికి వెళ్ళగానే 108 రుద్రాక్షలను ఇస్తారనమాట. ఒక్కొక్క రుద్రాక్షని ఒక్కొక్క బౌల్లో వేసుకుంటూ ఓం నమ శివాయ శివోహం అంటూ చెప్పాలి. అలా అన్ని రుద్రాక్షలు వేశాక ఒక దారం ఇస్తారనమాట. ఆ దారం ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కట్టి మనసులో ఉన్న కోరికలు కోరుకోవాలి. అలా చెట్టుకి దారం కట్టడం వల్ల మన కష్టాలు తీరుతాయని అంటారు. అలా స్టెప్స్ మీద నుంచి వెళ్తే వినాయకుడి విగ్రహం ఉంటుంది. అక్కడ ఉన్న వినాయకుడి విగ్రహం కూడా 25 ఫీట్, చాలా బాగుంటుంది. ఆ వినాయకుడి విగ్రహం మీద ఉన్న పాము అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది. నేను ఇలా స్టాచ్యూ ఎక్కడా చూడలేదు. అండ్ పక్కనే చిన్న ఎలుక కూడా ఉంది. क्या बुरा है क्या भला, तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला, तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा. అలా వినాయకుడి దర్శనం చేసుకొని లోపలికి వెళ్తే ఒక కేవ్ ఉంటుంది. ఆ కేవ్లోకి వెళ్ళగానే మనం చార్ధామ్ యాత్రని మొదలు పెడతామన్నమాట. అంటే ఇక్కడ హరిద్వార్, కేదార్నాథ్, రిషికేష్, బద్రీనాథ్, అమర్నాథ్ ఈ టెంపుల్స్ రెప్లికా సెట్స్ని వేశారనమాట. కేవ్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వచ్చేదైతే హరిద్వార్. హరిద్వార్లో ఎలా విగ్రహం ఉందో అలాంటి విగ్రహమే రెప్లికా చేశారనమాట. ఆ విగ్రహాలు అయితే నిజం విగ్రహాల్లానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. దాని తర్వాత రిషికేష్కి ఒక చిన్న బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి. అలా రిషికేష్ నుంచి దర్శనం అయిన తర్వాత వెళ్తుంటే నెక్స్ట్ వచ్చేది బద్రీనాథ్ టెంపుల్లో ఉన్న విగ్రహాన్ని సేమ్ రెప్లికా పెట్టారనమాట. చిన్న శివ స్టాచ్యూ, దాని ముందు శివలింగం నాకైతే చాలా బాగా అనిపించాయి. అలా దండం పెట్టుకొని బద్రీనాథ్ నుంచి స్టార్ట్ అయితే నెక్స్ట్ వచ్చేది కేదార్నాథ్ శివలింగాన్ని నేను ముందెప్పుడు చూడలేదు, ఫొటోస్లో కూడా చూడలేదు. సో లక్కీలీ ఈ టెంపుల్కి రావడం వల్ల ఈ విగ్రహాన్ని చూసే ఛాన్స్ నాకు వచ్చింది. అలా కేదార్నాథ్లో దండం పెట్టుకొని బయలుదేరితే నెక్స్ట్ వచ్చేది అమర్నాథ్. అదైతే నాకు చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్. అక్కడ ఉన్న అమర్నాథ్ శివలింగాన్ని రియల్ ఐస్తో చేశారు. అమర్నాథ్ అంటే ఐసే కదా ఉంటుంది, సో ఎగ్జాక్ట్ రిప్లికా చేశారనమాట. అక్కడికి వచ్చిన భక్తులందరూ ఆ శివలింగానికి కాయిన్స్ అతికించారు. ఇలా ఐస్తో శివలింగం అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే కొత్త ఎక్స్పీరియన్స్లా అనిపించింది. అమర్నాథ్ నుంచి వచ్చాక 9 జ్యోతిర్లింగాలని ఒకటే దగ్గర చూపించారనమాట. ఇండియాలో పైనుంచి కింద వరకు ఏ ఆర్డర్లో ఉన్నాయో ఆ ఆర్డర్లో ఆ 9 శివలింగాలని చూపించారనమాట. అలా అన్ని శివలింగాలని దర్శనం చేసుకున్న తర్వాత ఆ కేవ్ నుంచి బయటకు వచ్చామన్నమాట. రాగానే ఈ పెద్ద డ్రమ్ చూసాను నేను. అది డ్రమ్ కాదు, హుండీ. దాన్ని ఈ డ్రమ్ షేప్లో చేశారు. చార్ధామ్ యాత్ర తర్వాత 12 జ్యోతిర్లింగాలను కూడా క్లియర్గా చూపించారనమాట. ప్రతి ఒక్క జ్యోతిర్లింగం ఉన్న గుడి, దాని ముందు చిన్న చిన్నగా ఇల్లు, జనాలు, దాని పక్కనే పెద్దగా శివలింగం. నాకు ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. అలా జ్యోతిర్లింగం ఉన్న టెంపుల్ అండ్ పక్కనే చిన్న శివుని విగ్రహం. ఈ కాన్సెప్ట్ అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది. అసలు ఎంత చిన్న చిన్న ఇల్లు, విగ్రహాలు, చిన్న చెట్లు, బొమ్మలు నాకైతే చాలా క్యూట్గా అనిపించాయి. ఈ 12 జ్యోతిర్లింగాలను చూస్తుంటే నాకు ఒకటే పాట గుర్తొచ్చింది. సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ లింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం
అజేయం అచింత్యం అమోఘం అఖండం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ఓం నమః సోమాయ చ సౌమ్యాయ చ భవ్యాయ చ భాగ్యాయ చ శాంతాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ రమ్యాయ చ గమ్యాయ చ ఈశాయ చ శ్రీశాయ చ శర్వాయ చ సర్వాయ చ. ఈ 12 జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకునే ముందు చిన్న శివలింగం ఉంటుంది. అక్కడే చిన్న చెంబులో పాలిస్తారనమాట. అక్కడున్న శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి. అలా 12 జ్యోతిర్లింగాలని శివ స్టాచ్యూ వెనకాల నుంచి మనం దర్శనం చేసుకొని వస్తామన్నమాట. రాగానే అక్కడ నీళ్ళల్లో శివలింగం కనిపిస్తుంది. అక్కడ చాలామంది నీళ్ళల్లో కాయిన్స్ వేశారు. ఆ శివలింగం వెనకాలే 65 ఫీట్ ఉన్న శివ స్టాచ్యూ ఉంటుంది. అక్కడ శివుడి జటాజూటం నుంచి గంగ ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. అండ్ ఈ శివ ఐడల్ పక్కనే నవగ్రహాలు ఉంటాయన్నమాట. అక్కడ ఉన్న నవగ్రహాల చుట్టూ తిరిగి మనకు ఒక చిన్న క్లాత్ ఇస్తారనమాట. అక్కడ ఉన్న దీపంలో అది వేసేయాలి. అలా వేస్తే మన మీదున్న దిష్టి మొత్తం పోతుందంట. ఇంకొక చిన్న దీపం ఇస్తారు. దాన్ని వెలిగించి పక్కనే ఉన్న నీళ్ళల్లో వదిలేయాలి. అలా వదిలేస్తే మనం కోరుకున్న కోరికలు తీరుతాయంటారు. चंद्रमा ललाट पे भस्म है भुजाओं में वस्त्र बाघ छाल का है खड़ा पाँव में प्यास क्या हो तुझे गंगा है तेरी जटाओं में जटाओं में जटाओं में दूसरों के वास्ते तू सदैव ही जिया मांगा कुछ कभी नहीं तूने सिर्फ है दिया समुद्र मंथन का था समय जो आ पड़ा తర్వాత ఒక పెన్ అండ్ పేపర్ ఇస్తారు. ఆ పేపర్ మీద మనకున్న కష్టాలు కోరికలు అన్నీ రాసి పక్కనే ఉన్న హోమగుండంలో ఆ పేపర్ని వేస్తే మనం కోరుకున్న కోరికలన్నీ జరుగుతాయంట. सभी मैं बांट के प्याला विष का तूने खुद पिया అలాగే మనకి అగరబత్తీలు కూడా ఇస్తారనమాట. దాన్ని అక్కడ ఉన్న దీపంలో వెలిగించి అక్కడ పక్కనే ఉన్న మట్టిలో పెట్టాలి. నాకైతే ఈ టెంపుల్ చాలా 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 నచ్చింది. అన్నీ అయిపోయాక శివుని ముందు చిన్న చైర్స్ లాగా వేశారనమాట. అక్కడే ప్రశాంతంగా చాలాసేపు కూర్చున్నా అనమాట.